హలో అండి. ఈరోజు నేను పప్పు తోటకూర ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మనం తోటకూర తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్కలు చేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో పెసరపప్పు వేసుకుని వేయించుకోండి. దీన్ని లైట్గా వేయించుకోండి, మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న తోటకూర ముక్కలు వేసుకుందాము. ఇది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే తోటకూరతో పాటు మిగతా పప్పు కూడా ఉడికిపోతుంది. అందుకోసం సగం మాత్రమే పప్పు ఉడికించుకున్నప్పుడు తోటకూర వేసుకోండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు అలాగే మూత పెట్టేసుకుని ఉంచుకోండి. తోటకూరలోని వాటర్ ఉంటుంది కాబట్టి అది ఇది కలిపి ఇలాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం వేసుకోండి, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఇదంతా దగ్గర పడే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు పప్పు దగ్గర పడిందండి. దీనికోసం తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. తాలింపు కోసం నేను వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకోండి. అలాగే వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఇందులోకి. ఇప్పుడు పోపు వేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు అందులో వేసుకుందాము. ఈ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని అన్నంతో సర్వ్ చేసుకుందాము. ఎలాగుందో టేస్ట్ చూడండి.